అందరికీ నా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపెత్తినటువంటి సంఘటన. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కారంచేడులో అదే గ్రామానికి చెందినటువంటి మా మాదిగ సోదరులు, మా మాదిగ పల్లె మీద అదే గ్రామానికి చెందినటువంటి అగ్రకులానికి చెందినటువంటి కమ్మలు, అంటే చౌదరి కులానికి చెందినటువంటి వారు దారుణంగా, దుర్మార్గంగా, విచక్షణ రహితంగా, క్రూర మార్గాల్లాగా మీరు గమనించవచ్చు. అక్కడ ఆ కారంచేడు గ్రామంలో పసిబిడ్డలని లేకుండా, ముసలివాళ్ళని లేకుండా, స్త్రీలని లేకుండా, పురుషులని లేకుండా, లింగ భేదాభిప్రాయం లేకుండా మరి ఈ మాదిగపల్లి మీద పడి తరిమి బరిసెలతో, గొడ్డలతో మరి చిక్కిన వాళ్ళని చిక్కినట్లు సుమారుగా ఈ దారుణమైనటువంటి సంఘటనలో 6గురిని హతమర్చి మరి నరికి చంపటం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడం జరిగింది. అయితే ఈ దుర్ఘటన జరిగి ఇప్పటికీ సుమారుగా 30 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ దుర్ఘటన మీద వెంటనే స్పందించినటువంటి మా మాల మేధావులైనటువంటి మా మాలలో ఉన్నటువంటి కొంతమంది యోధాన యోధులు, కళాకారులు, పండితులు ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. మహానుభావులు దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి పద్మారావు గారు, స్వర్గీయ బొజ్జ తారకం గారు, మరి కేబీఆర్ అంబేద్కర్ గారు, ఈ ప్రకాశం జిల్లాలో మరి నూకతోటి బాబురావు గారు, ఈ ప్రకాశం జిల్లాలో మా మాలలు ఈ ఉద్యమంలో మరి ఎక్కువగా పార్టిసిపేట్ చేసినటువంటి కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మా వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క మాదిగులు, మా తోబుట్టువులు, మా సోదరులు, మా ఆత్మీయులు, మరి మా అంబేద్కర్ గారి వారసులు వీళ్ళు, మా దళితులు అని చేయి కలిపి గుప్పెడు బియ్యంతో వేసుకొని మరి వారికి ఆశ్రయం కల్పించి అన్నం పెట్టి వారికి అండదండలుగా ఉండటం జరిగింది. ఇది నగ్న సత్యం. అయితే ఒక పక్క ఈ విధంగా చేస్తా, ఇంకొక పక్క మా మేధావులైనటువంటి వారు ఈ యొక్క ఉద్యమానికి మరి నాయకత్వం వహిస్తూ కత్తి పద్మారావు గారు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి 112 మంది ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులను ఏకం చేసి ఈ పార్లమెంట్ సభ్యులందరినీ ఢిల్లీ తీసుకెళ్ళి ఈ ఢిల్లీలో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారైనటువంటి విపి సింగ్ గారిని కల్పించి అక్కడ వీరికి సహాయ సహకారాలు అందించినటువంటి రామ్విలాస్ పాస్వాన్ గారు, అప్పుడు మంత్రిగా ఉన్నట్లుగా ఉన్న ఆయన, ఈ రామ్విలాస్ పాస్వాన్ గారి ఆశ్రయంతో కత్తి పద్మారావు గారు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఢిల్లీలో ఒక ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఈ ధర్నా శిబిరానికి ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మన యొక్క వినతి పత్రాన్ని ఆయనకి ఇప్పించి ధర్నా శిబిరంలో ప్రధానమంత్రి చేత మాట్లాడించేటటువంటి వ్యవహారం చేసినటువంటి కత్తి పద్మారావు గారు, విపి సింగ్ గారు, ఇవన్నీ క్లిప్పింగులతో కూడా నా దగ్గర ఉన్నాయి, ఇవి కూడా యాడ్ చేసి పెడతాం. ఇది జరిగింది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఈ కారంచేడులో బాధితులైనటువంటి మా మాదిగ సోదరులకి ప్రభుత్వం నుంచి మరి నష్టపరిహారంగా ఉద్యోగాలు, మరి భూములు, ఇంటి స్థలాలు, నివాస గృహాలు, పక్కా గృహాలు అన్నీ ఏర్పడటం కూడా కాకుండా నిందితులను కూడా కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయటం వలన ఆ రోజు రాజ్యాంగంలో కొన్ని హక్కులు, మా దళిత గిరిజనులకు సంబంధించినటువంటి హక్కులను అనగదక్కబడి ఉంటే ఈ హక్కులను వెలుగులోకి తీసుకొచ్చి మరి దళిత గిరిజనులకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. అయితే వాటిల్లో ఒకటైనటువంటి ముఖ్యమైనటువంటిది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 89 యాక్ట్. ఇప్పుడు మనకు వజ్రాయుధంలాగా ఉపయోగపడుతున్నటువంటి యాక్టు ఆ రోజు ఆ ఉద్యమంతో వచ్చిందే అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇది జరిగి 30 సంవత్సరాలు అవుతుంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉంటే తెలుగుదేశం పార్టీ తరఫున, ఈరోజు వాళ్ళ అల్లుడు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆ రోజు కారంచేడు మాదిగల మీద, ఆ రోజు కారంచేడు కమ్మల దాడి చేసిన ఉంటే ఈ మాదిగలకు ఆశ్రయం కల్పిస్తూ అన్నదండలుగా ఉంటూ మా సోదరులు అనుకొని మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉంటే ఇక్కడ పుట్టింది. అసలు మా మాలలకి కమ్మలకి ఎలాంటి తగాదాలు లేవు, ఘర్షణలు లేవు, ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా లేవు. ఇక్కడ మేము కేవలం మాదిగలకు సపోర్ట్ చేసామని, మద్దతుగా ప్రకటించామని, ఉద్యమాన్ని ఉధృతం చేసామని, ఈ యాక్ట్లన్నీ బయటకు తీసుకొచ్చామని, నిందితులకు శిక్ష పడే విధంగా చేసామని మా మాలల మీద ఆ రోజు కక్ష పూనుకున్నారు కమ్మలు. ఆ రోజు కక్ష పూనుకొని 30 సంవత్సరాల నుంచి అది అలాగే కొనసాగిస్తూ వస్తే పైకి ఏరా
బాగున్నావా అని అంటూ లోపల లోపల ఆ కక్షను మరి మమ్మల్ని శత్రువులుగా భావిస్తూ మమ్మల్ని అనగదొక్కాలని వివక్షతతోటి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో 30 సంవత్సరాలు అనుభవిస్తూ వస్తూ ఈరోజు కూడా వాస్తవంగా వర్గీకరణ అనే నెపంతో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అది మనసులో పెట్టుకొని మాలలో మాకు శత్రువులు, మాకు బద్ధ శత్రువులు, వీరు విరోధులు, వీరిని అనగదొక్కాలా, వీరు తెలివైన వారు, ఉద్యమాలు చేస్తారు, రాజ్యాంగం వైపు పయనిస్తారు అనేటటువంటి ఉద్దేశంతో విభజించు పాలించనే ఉద్దేశంతో కారంచేడు దుర్ఘటన విషయంలో మనసులో పెట్టుకొని ఈరోజు వర్గీకరణకు దారితీశాడు. మరి అంతేకాకుండా వాస్తవంగా ఎక్కడైనా ఎప్పుడైనా 10 మంది ఉన్నటువంటి మెజార్టీ పీపుల్కి ఏదైనా ఇస్తారు. ఇక్కడ 70-75 లక్షల మంది మా మాలలు ఉంటే 30-35 లక్షల మంది మాదిగలుంటే మాకు ఇవ్వాల్సినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ని తీసుకెళ్ళి మాదిగ సోదరులకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక నిదర్శనం. గతంలో 2014లో ఇదే రాష్ట్రం విడిపోయినాక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎస్సీ కమిషన్ చైర్మన్ మాలలకు ఇచ్చాడు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాలలకు ఇచ్చాడు. ఈరోజు ఆ కారంచేడులో కేవలం మాదిగలకు మేము సపోర్ట్ చేసామని, మద్దతుగా ఉన్నామని, ఉద్యమాన్ని ఉధృతం చేసామని, వాళ్ళకి శిక్ష పడే విధంగా చేసామని కేవలం ఈ మాలల మీద పచ్చికట్టుకొని బద్ధశత్రువులుగా భావించుకుంటూ వీరు మాకు విరోధులు, ఎప్పటికైనా వీరిని అనగదొక్కాలా పక్షపాత ధోరణితో ఈ విధంగా మాలలకు చేరు. అంతేగాని మా మాలలకు, కమ్మలకు మరి ప్రత్యేకంగా ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి శత్రుత్వం లేదు, ఎలాంటి విరోధాలు లేవు. మేము మాదిగలకు సపోర్ట్ చేసామనే ఈరోజు కమ్మలు మమ్మల్ని బద్ధశత్రువులు చూస్తున్నారు. సోదరులారా గమనించండి, ఇది న్యాయమా అంటాను నేను. ఈరోజు మీరు మాదిగ సోదరులు చంద్రబాబు నాయుడు పక్కన చేరి వాళ్ళు చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ వారు హాయిగా ఉంటూ వారికి కావాల్సినటువంటి పనులన్నీ ముఖ్యమంత్రి స్థాయిలో చేసి పెడుతున్నాడు. మాలన మాత్రం కేవలం అనకదొక్కుతూనే ఉండాలని తెలియజేస్తున్నాను.